బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ గా మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ కీచకుడుగా మారాడు. ఓ కేసుకు సంబంధించి తనకు డబ్బులు రావాలి అనే ఒక కేసుకు సంబంధించి ఓ యువతి పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. దానికి సంబంధించి కేసు కంప్లైంట్ చేద్దామని చేరుకున్న యువతిని న్యాయం చేస్తానని నమ్మించి ఆ కానిస్టేబుల్ గర్భవతిని చేసిన ఘటన మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి భార్య లేని సమయంలో పలుసార్లు ఆ మహిళను ఇంటికి రప్పించి మరి అత్యాచారం చేశాడు. మహిళ గర్భవతి కాగానే ఆ కానిస్టేబుల్ అబార్షన్ చేయించాడు. చివరికి కానిస్టేబుల్ కి పెళ్లైందని తెలిసి తాను మోసపోయానని ఆ యువతి గ్రహించింది. పలుసార్లు అడ్డు తొలగించాలంటే కూడా తొలగించుకోవాలని ఇటు సుధాకర్ కూడా పన్నాగం పన్నాడు. పలుసార్లు హత్యాయత్నం కూడా తన మీద ప్రయత్నం చేశాడు. న్యాయం చేస్తానని నమ్మించి ఈ విధంగా ప్రవర్తించాడు కానిస్టేబుల్ సుధాకర్. మహిళ గర్భవతి కాగానే అబార్షన్ చేయించిన ఘటన నెలకొంది. చివరికి కానిస్టేబుల్ కి పెళ్లైందని తెలిసి తాను మోసపోయానని గ్రహించి ఆ యువతి కానిస్టేబుల్ సుధాకర్ నిలదీసింది. భార్య స్నేహితుడితో కలిసి ఇటు సుధాకర్ కానిస్టేబుల్ దాడి చేయించేందుకు కూడా పలుసార్లు ప్రయత్నం జరిపాడు. ఇటు బాధితురాలి ఫిర్యాదుతో ఇప్పుడు సుధాకర్ రెడ్డిని ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ చేసిన ఈ ఘటన అటు ఎవరైతే న్యాయం కోసం పలుసార్లు పోలీస్ స్టేషన్ కి చేరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మహిళకి న్యాయం చేయాల్సిన ఒక కానిస్టేబుల్ ఈ విధంగా ప్రవర్తించాడు అంటే ఇటు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పుకోవాలి. పిఎస్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళతో ఈ విధంగా కానిస్టేబుల్ సుధాకర్ ప్రవర్తించడం ఇప్పుడు ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. మహిళను ఇంటికి రప్పించి మరియు పలుసార్లు అత్యాచారం చేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇటు సుధాకర్ రెడ్డి భార్య కూడా ఆ యువతిని అడ్డు తొలగించాలి అంటూ కూడా ఇటు సుధాకర్ ఏదైతే తన మీద బాధితురాలు ఎవరైతే ఉన్నారో తన మీద దాడి చేయించిన ఘటనలో సుధాకర్ రెడ్డి భార్య కూడా దీనికి సంబంధించి సపోర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. బాధితురాలి ఫిర్యాదుతో ఇప్పుడు సుధాకర్ రెడ్డిని అయితే ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసుకు సంబంధించి ఇటు స్నేహితుడు కళ్యాణ్ గౌడ్ పై అలాగే సుధాకర్ రెడ్డి భార్యపై కూడా కేసు నమోదు అయింది. మరి దీనికి సంబంధించి అటు పోలీసులు ఏం చెప్తారు, అలాగే యువతికి ఎటువంటి న్యాయం చేస్తారు అనేది కూడా చూడాలి. ప్రస్తుతం ఆ యువతిని బెదిరించి మరి గర్భవతిని చేశాడు సుధాకర్. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. మహిళను పలుసార్లు ఇంటికి కూడా పిలిపించి అత్యాచారం చేశాడు. అయితే మహిళ గర్భవతి అని తెలియగానే అటు అబార్షన్ కూడా చేయించాడు. తనను పెళ్లి చేసుకుంటాడు అని నమ్మింది ఆ యువతి. పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా ఆ కానిస్టేబుల్ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అనే ఘటన ఆమెకు తెలిసిన వెంటనే కూడా తాను మోసపోయాను అంటూ కూడా ఎవరైతే సుధాకర్ కానిస్టేబుల్ ఉన్నాడో ఆయన్ని నిలదీయడం జరిగింది. వెంటనే తనని తప్పించాలి, తనను ఎలా అయినా వదిలించుకోవాలి అని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్న విధంగానే అటు భార్యతో కానివచ్చు, అలాగే స్నేహితులతో సంబంధించి ఇటు స్నేహితులకు సంబంధించి కూడా దీనికి సంబంధించి హత్యకి ప్లాన్ చేశాడు. పలుసార్లు తన మీద దాడి చేసిన ఘటన కూడా నెలకొంది. దాడి చేయించేందుకు కూడా ఇటు కానిస్టేబుల్ కొన్ని ప్లాన్స్ అయితే వేశాడు. ప్రస్తుతం ఒక కేసులో డబ్బులు వచ్చేలా చూడాలి అంటూ కూడా ఆ యువతి కానిస్టేబుల్ని ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు న్యాయం చేస్తానంటూ కూడా సుధాకర్ చెప్పడంతో తన మాటలను నమ్మి తనను లోపరుచుకున్నాడు సుధాకర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అసలు సుజాత, ఏం జరిగింది? ప్రస్తుతం అసలు కానిస్టేబుల్ అయితే పోలీసు అరెస్ట్ చేసిన ఘటన నెలకొంది. ఆయన మీద ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు సుజాత? మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలు ఫిర్యాదు ఇవ్వడానికి స్టేషన్కి వచ్చినటువంటి టైంలో తనని మోసం చేశారు, డబ్బులు ఇప్పించాలి అంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి ఒక మహిళని అక్కడే పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ నీ డబ్బులు ఇప్పిస్తాము, అడ్వకేట్తో మాట్లాడతాను అని చెప్పేసి తనని తన ఫ్లాట్కి పిలిపించుకొని తన మీద అఘాయిత్యం చేశారు, పలుమార్లు లైంగిక దాడి చేశారు అని ఆ మహిళ వాపోతుంది. మరోవైపు తన గర్భం దాల్చింది అన్న విషయం కానిస్టేబుల్కి చెప్పినప్పుడు తనకి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించాడు. ఆ కానిస్టేబుల్కి మ్యారేజ్ అయినట్లు నాకు ఎప్పుడూ చెప్పలేదు అని ఆ మహిళ చెప్తుంది. ఆ తర్వాత మహిళని ఎట్లయినా సరే హతమార్చాలి అని చెప్పి సుధాకర్ కానిస్టేబుల్గా గత కొన్ని నెలల నుంచి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులతో తన భార్యతో
కలిసి కొంతమందితో కలిసి తన మీద చాలాసార్లు దాడి చేశారు అని యువతి ఫిర్యాదులో పేర్కొన్నది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి మహిళ మీద అలా ప్రవర్తించడంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కి ఎవరైనా బాధితులు వెళ్ళాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్యాయం జరిగితే వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సమయంలో పోలీసులే అలా ప్రవర్తిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ న్యాయం జరుగుతుందని బాధితురాలైతే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నది. మీడియాతో మాట్లాడడానికి కూడా యువతి ముందుకు రానటువంటి పరిస్థితి. కమిషనరేట్లో 3వ తారీఖున ఫిర్యాదు చేసింది. నాకు న్యాయం చేయాలి, సుధాకర్ రెడ్డి నన్ను లైంగిక దాడి పలుమార్లు నా మీద చేశారు, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి గర్భవతిని చేసి ఆ తర్వాత గర్భాన్ని తీయించాడు అని చెప్పేసి యువత ఫిర్యాదు చేయడంతో తనని ప్రస్తుతం రిమాండ్కి విధించారు. పలు సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించి గతం నుంచి ఫిర్యాదు చేయడానికి వచ్చిన తర్వాత నుంచి చాలా సన్నిహితంగా ఉంటూ తనకి పెళ్లి కాలేదు అని సుధాకర్ చెప్పడంతోనే ఆ మహిళని పెళ్లి చేసుకుంటానని నమ్మించడం వల్లనే నేను ఆ మహిళ తనతో పెళ్లి అయ్యాకే అన్ని విషయాలు మాట్లాడదాము, అన్నీ ఉంటాయని చెప్పినప్పటికీ లేదు, ముందుగా మనం ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి, నాతో ఉండాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తేనే ఆ మహిళ ఉన్నట్లుగా చెప్తుంది. ఆ తర్వాత పెళ్లి అయినది విషయం తెలిసి తనని మోసం చేశాడు అని తెలుసుకున్న తర్వాత మహిళ పోలీసులకి సిపికి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత సుధాకర్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న, ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు, పోలీస్ స్టేషన్కి న్యాయం కోసం వస్తే అన్ని కంప్లైంట్స్ తీసుకుంటాము అని చెప్పేసి అడ్వకేట్తో కూడా మాట్లాడి కేసునంతా డబ్బులు ఎవరి దగ్గర నుంచి రావాలో వాళ్ళ దగ్గర రావాల్సినటువంటి డబ్బులన్నీ తిరిగి ఇప్పిస్తాను అని చెప్పేసి ఫ్లాట్కి తీసుకువెళ్ళడం ఇదంతా చేశాడు నమ్మించి అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానిస్టేబుల్ సుధాకర్ ఎవరైతే ఉన్నారో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అలాగే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు సుజాత? ఈ కేసులో ఇప్పటికే యువతి పలు ఆరోపణలు చేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకంతా, సుధాకర్ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు నా మీద కక్షపూరితంగానే దాడి చేయించారు. సుధాకర్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. గర్భం దాల్చిన తర్వాత తనకి పెళ్ళి అయిందని తెలిసింది. అబార్షన్ కూడా చేయించిన తర్వాత ఈ విషయాలన్నీ బయటికి వచ్చాయి. తను గర్భం తీయించిన తర్వాత కూడా తన పెళ్లి విషయం ఎక్కడ బయట చెప్పలేదు. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఏ విషయాలు చెప్పలేదు. ఫ్లాట్లో ఎవరూ లేనటువంటి టైంలో, అంటే తన భార్య లేనటువంటి టైంలోనే తీసుకువెళ్ళాడు. తనకి పెళ్లి కాలేదని నమ్మించాడని చెప్పేసి యువతి చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో సహా వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి నా మీద దాడి చేశారు అని చెప్పేసి ఇద్దరు పేర్లను కూడా తను కంప్లైంట్ లెటర్లో పేర్కొంది. ఇప్పటికే సుధాకర్ని రిమాండ్కి తరలించారు కాబట్టి సస్పెన్స్ వేటు వేశారు. మరోవైపు తనని విధుల నుంచి తొలగించాలి పూర్తిగా. ఇలా ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి బాధిత మహిళకి న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం, మరొకరు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలి అంటే భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని శిక్షిస్తే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని చెప్పేసి యువతి చెప్తుంది. ఇప్పుడు సుధాకర్ని రిమాండ్కి తరలించారు కాబట్టి సుధాకర్కి సహకరించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి పోలీసులు విచారిస్తున్నారు. ఒకవేళ పరోక్షంగా ఎవరైనా ఈ కేసుకి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఆ యువతి మీద దాడి చేసేటువంటి సమయంలో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి తెలిస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రసన్న, ప్రస్తుతం కానిస్టేబుల్ సుధాకర్ పై అయితే కేసులు నమోదయ్యాయి. పలు సెక్షన్ల కింద ఆయన మీద పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఉన్నతాధికారులు కూడా అతనిపై పలు చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇటు యువతిని ఏదైతే ప్రెగ్నెంట్ చేసి మోసం చేశాడో కానిస్టేబుల్ పై అయితే ఇటు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ యువతిని బెదిరించి గర్భవతిని చేసిన ఘటన మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఒక న్యాయం చేయడానికి, ఆ మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో న్యాయం చేస్తాను అంటూ నమ్మించి కానిస్టేబుల్ ఈ విధంగా ప్రవర్తించడం ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్ కి న్యాయం కోసమే వెళ్తారు, కానీ ఇప్పుడు అదే పోలీసు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలి అంటూ కూడా ఆ మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ యువతి ప్రస్తుతం మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంటుంది. అలాగే దీనికి సంబంధించి ఆ మహిళ ఎప్పుడైతే తాను మోసపోయాను అని తెలుసుకుందో అప్పుడే
కానిస్టేబుల్ ని నిలదీసిన పరిస్థితి నెలకొంది. నిలదీసిన వెంటనే కూడా ఆ యువతిని ఆ యువతి నుంచి పక్కదారి పట్టాలి, ఆ యువతిని ఎలాగైనా తొలగించుకోవాలి అంటూ కూడా సుధాకర్ ఆమె మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ దాడికి సంబంధించి అటు సుధాకర్ స్నేహితుడు కానివచ్చు, అలాగే తన భార్య కూడా ఈ దాడికి సహకరించింది అంటూ కూడా మనకు తెలుస్తుంది. అలాగే తన భార్యపై స్నేహితుడిపై కూడా ఇటు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంకా దీనికి సంబంధించి సుధాకర్ కు ఎవరెవరు సహాయం చేశారు, వేరే ఎవరైనా ఆయనకు సంబంధించి సహకరించారా అనేది కూడా ఇటు పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఇటు సుధాకర్ ఉన్నాడు. ఆ మహిళకు సంబంధించి అటు పోలీసులు న్యాయం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఆ యువతి కూడా పలుసార్లు ఎప్పుడైతే తన భార్య లేదు అని తెలుసుకున్న వెంటనే కూడా ఆ యువతి సుధాకర్ ను నిలదీయడం జరిగింది. పలుసార్లు ఆయన ఆ యువతి మీద అత్యాచారం కూడా చేస్తారు. వెంటనే గర్భవతి అని తెలుసుకున్న వెంటనే కూడా ఆమెకి అబార్షన్ కూడా చేయించాడు సుధాకర్. అబార్షన్ చేయించిన వెంటనే ఆమెని పెళ్లి చేసుకోవాలి అంటూ కూడా ఆ యువతి ఆ సుధాకర్ ని వేడుకుంది. నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా ఆ కానిస్టేబుల్ చెప్పుకొచ్చాడు. తర్వాత ఆ యువతి తనకి పెళ్ళయింది అని తెలుసుకుని మోసపోయిన వెంటనే కూడా ఆయన్ని ఆరా తీయడం జరిగింది. ఆరా తీసిన వెంటనే కూడా అటు సుధాకర్ ఆ యువతిని ఎలాగైనా విడిపించుకోవాలి అని కూడా ఆమె మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఈ దాడికి సంబంధించి ఆయన భార్యే దీనికి సంబంధించి సహకరించింది. ప్రస్తుతం ఆమెపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది.